హలో అండి, నమస్తే. వెల్కమ్ టు డివైన్ ఇన్సైట్స్. ఈ వీడియోలో అసలు కృష్ణుడు ఎవరు, ఆయన యొక్క ఫిలాసఫీ ఏంటి, కృష్ణుని యొక్క కర్మ సిద్ధాంతం ఏ విధంగా ఉంటుంది, అలాగే కృష్ణుని యొక్క జీవితంలో అనేక కష్టాలున్నాయి, ఆయన దాటిన ఎన్నో ఘట్టాలు కూడా ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో క్లియర్గా అర్థమయ్యే విధంగా తెలియజేస్తాను. సో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా నా వీడియోని చూడండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కృష్ణుడు అంటే ఆనందం, పిల్లన గోయి 16,000 మంది గోపికలు మాత్రమే కాదు. దేవికి వసుదేవులకి పుట్టిన కృష్ణుడు ఎక్కడో పాపం గోకులంలో యశోదాదేవి దగ్గర పెరిగాడు. పాపం మేనమామ కంసుడు కృష్ణుడిని చిన్నప్పుడే చంపాలని ఎన్నో హత్య ప్రయత్నాలు చేశాడు. రుక్మిణి సత్యభామల్ని పెళ్లి చేసుకోవడానికి ఎన్నో యుద్ధాలు, రాధతో ప్రేమ వియోగం, ఆఖరికి కురుక్షేత్రంలో ధర్మం పక్కన నిలబడినప్పటికీ ఎన్నో నిందలు, కుతంత్రాలు, అవమానాలు. చివరికి సంతానం కోసం శివుడికి తపస్సు చేస్తే 80 మంది పిల్లలున్నా గాంధారి పెట్టిన శాపం వల్ల కృష్ణుడి యొక్క చివరి రోజుల్లో ఆయన పక్కన ఎవ్వరూ లేరు. కృష్ణుని అన్నయ్య బలరాముని యొక్క ఆత్మను తనలో ఐక్యం చేసుకుని అలాగే నిస్సహాయ స్థితిలో ఒక అడవిలో చెట్టు కింద కూర్చుంటే ఎవరో తెలియని ఒక వేటగాడు వేసిన బాణంతో అవతారం చాలించాడు. 3 నుంచి 4 రోజుల వరకు భౌతిక కాయం కూడా దొరకలేదు. అంతెందుకు, త్రేతాయుగంలో వాలిని రాముడు చెట్టు చాటుని చంపినందుకు గాను ద్వాపర యుగంలో అదే వాలి వేటగాడుగా మారి అదే బాణం కృష్ణుని మీదకి వదిలి చంపుతాడు. అందుకే కృష్ణుడు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాడు. కృష్ణుడు ద్వారక నిర్మించిన ఇంజనీర్, అలాగే భగవద్గీతలో మనిషి ఎలా బ్రతకాలో చెప్పిన టీచర్. కృష్ణుడు జీవితం అంటే చిలిపి చేష్టలు, గోపికలు, అల్లరి కాదండి. కృష్ణుడు జీవితం అంటే ఎంత కష్టం వచ్చినా సంతోషంగా చిరునవ్వుతో ఉండడం. ఇది కృష్ణుడి యొక్క ఫిలాసఫీ.